ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన వారికి వందనాలు. దేవుని వాక్యం కొరకై లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు పంచిపెట్టునుగాక. ప్రభునందు పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రత్యేకమైన మాటను మనము ధ్యానం చేయాలని ప్రేరేపించబడి మీదటకు తీసుకురావడం జరిగింది. సర్వసాధారణమైన అనుభవం. సర్వసాధారణమైన అనుభవం, ఎవరు కోరుకొనని అనుభవం, ఎవరు ఇష్టపడని అనుభవం, నాకు రాకుంటే బాగుండు అనుకునే అనుభవం, కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వచ్చే అనుభవం. మరలా చదువుకుందాం. 12వ వచనం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను. చనిపోయిన వారు మోసికొని పోబడతారు. ఇది ఎవరు కోరుకుంటారు? మొయ్యాలని ఇష్టపడరు, మోపబడాలని అంతకంటే చెప్పాలి, మోపబడాలని అంతకంటే ఇష్టపడరు. కానీ ఇది ఖచ్చితం. మొయ్యనన్నా మొయ్యాలి, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్న మోపబడటం మాత్రం జరిగి తీరుతుంది. చనిపోయిన ఒకడు ఎక్కడికి? వెలుపలికి మోసికొని పోబడుచుండెను. చనిపోయిన వాని యొక్క జీవితం ఎక్కడికి? ఉన్న చోట నుండి ఎవరూ లేని స్థలానికి, ఎవరు ఆ స్థలములో తిరుగాడటానికి ఇష్టపడని స్థలానికి, ఉన్నవారికి, కన్నవారికి, కట్టుకున్న వారికి, పుట్టిన ఊరికి దూరముగా పెట్టబడే స్థలం. ఆ స్థలానికి ఏమవుతారు? మోసుకొని వెళ్తారు, లేకపోతే మోసుకొని పోబడతారు. ఇది ఖాయం. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను. ఆ మోసుకొని పోబడుచున్నప్పుడు ఆ చనిపోయిన వాడితో ఎవరున్నారు? ఆ చనిపోయిన వానికి తల్లి ఉంది. తండ్రి ముందుగానే దాటిపోయాడు. ఆ తల్లి విధవరాలు. తల్లి ఒక్కతే మోసుకెళ్ళిందా? పక్కన తోడుగా ఉండి వెళ్ళిందా? ఇంకెవరున్నారు? ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. విధవరాలనే తల్లి కుమారుడు చనిపోకుండా ఉండడానికి ఎంతగానో కష్టపడి ఉంటుంది. కానీ కన్నబిడ్డ శతవిధాలా ప్రయత్నించినా కానీ చనిపోయాడు.
ఇంకిప్పుడు తల్లిగా చేయలేనిది ఊరి జనులు ఏం చేసుంటారు? కొద్ది గొప్ప సహాయం చేసుంటారు, అయ్యో పాపం అని అంటారు. చివరికి ఎవరైనా కానీ ఒక వ్యక్తికి మరణము వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క బంధువులకు తోబుట్టువులకు చేయగలిగింది ఏంటంటే వచ్చి పరామర్శించడం, రెండవది పాతి పెట్టడానికి సహాయం చేయడం. ఇంకంతకు మించి తోబుట్టువులు కానీ, కన్నవారు కానీ, తోడు ఉన్నవారు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, ఊరిలోని వారు కానీ మరేమీ చేయలేరు. చివరి ప్రయత్నము, చివరి కార్యము చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అదేంటిది? ఆ చనిపోయిన మనిషిని తీసుకువెళ్ళి పాతి పెట్టడానికి మోసుకొని పోతారు. ఇంకంతే. ఇంకంతకంటే మనం చేసింది ఏమీ లేదు, చేయగలిగింది ఏమీ లేదు. మానవుని యొక్క దృష్టిలో, లోకం దృష్టిలో ఒక మానవుని జీవితం చివరిగా ఇక్కడ అంతమైపోతూ ఉంటుంది. సమాధి చేయడానికి మోసుకొని పోబడి సమాధి చేయబడితే అక్కడితో ఆ మానవుని యొక్క జీవితం అంతమైపోతుంది. కానీ మానవ కంటికి కనబడినది, మానవ మనసుకు గ్రహింపు కానిది, మానవుని జ్ఞానమునకు మించినది, మానవుడు అర్థము చేసుకోలేనిది, అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసినా అది ఎన్నటికీ అర్థము కాకుండా అట్లా ఉండవలసినది ఏంటంటే, చనిపోయిన మానవుని యొక్క దేహము ఎలాగో మోసుకొని పోబడుతుందో ఆ చనిపోయిన వాని యొక్క ఆత్మ కొనిపోబడుతుంది. ఇదెవరికి అర్థం కాదు, ఇదెవరికి కనబడదు, ఇదెవరికి ఏమీ అర్థం కాదు. సాధ్యమైనంత మట్టుకు ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి మనమేం చేయాలని అక్కడ నుంచి హడావుడి మొదలవుతుంది. ఎంత త్వరగా పాతి పెడితే అంత మంచిది అన్నట్టుగా ఎవరికి వారు తెలిసిన వారిని పిలుస్తారు, తెలిసిన వారికి సమాచారం అందిస్తారు. సాధ్యమైనంత మట్టుకు అనేకులు చేరి వస్తారు. సాధ్యమైనంత మట్టుకు తాముకున్న దానిలో ఘనముగా పాతి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే ఈ మనిషిని మట్టిలో కలిపేయడానికి. ఎందుకు? నీవు మన్నే గనుక నీవు మన్నైపోతావన్నాడు దేవుడు కదండి. నీవు మంటి నుండి నిర్మించబడ్డావు గనుక నీవు మంటిలోనే చేర్చబడతావు. అందుకే దేవుడు మత్తయి సువార్త రాయించడం ఏమంటే, మృతులను ఏం చేయాలి? పాతి పెట్టుకొననిమ్ము. ఈరోజు చనిపోయిన వాడిని రేపో ఎల్లుండో మరి కొద్ది తర్వాత చనిపోయేవాడు ఏం చేస్తుంటాడు? పాతి పెడుతూ ఉంటాడు. ఈయన చనిపోయిన వాడిని నలుగురు మోసుకొని వెళ్ళారు. ఆ నలుగురు మళ్ళెప్పుడో చనిపోతారు. వారిని మళ్ళీ ఇంకెవరో మోసుకొని పోతారు. ఇది కాలచక్రములో తిరుగుతూ ఇదే ప్రస్థానం కొనసాగించబడుతూ ఉంది. మోసుకొని పోవటం మాత్రమే మనిషికి అర్థమవుతుంది. కానీ ఈ ఉదయకాలము దేవుడు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ మనిషి అయినా కానీ చనిపోయిన వాడు మోసుకొని పోబడుతున్నాడు అంటే ఆ చనిపోయిన వాని యొక్క ఆత్మ కొనిపోబడుతుంది. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే రెండు వేరైపోతాయి. అప్పుడు మానవుని యొక్క దేహము, మంటి శరీరము, మానవునిలో ఉన్న ఆ దేహములో ఉన్న ఆత్మ, ఈ రెండు ఎప్పుడైతే విడిపోతాయో ఆ విడిపోయినప్పుడే మాత్రమే ఈ మోసుకొని పోబడతాడు ఈ దేహము, చనిపోయిన దేహాన్ని. ఆత్మ తన ప్రయాణం మనలో వేరే మార్గంలో కొనసాగించబడుతుంది. రెండు ప్రయాణాలు ఉంటాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు రెండు ప్రయాణాలు ఉంటాయి. ఒకటి దేహ ప్రయాణం, రెండవది ఆత్మ ప్రయాణం. ఈ దేహం ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడి నుండి పుట్టిందో అక్కడికి వెళ్తుంది. ఎక్కడి నుంచి పుట్టింది దేహం? ఆదికాండలో మనం చూస్తాము. దేవుడు నేల మంటిని తీసుకొని ఒక నరుని నిర్మించాడు. మంటి నుంచి నిర్మించాడు కాబట్టి మరలా మంటికి వెళ్ళిపోతుంది.
మరి ఆత్మ, ప్రసంగి గ్రంథం చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథం అనేక మార్లు భూస్థాపన కార్యక్రమాలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మన్నైనది మరలా భూమికి చేరును కాదు. ఏముంది? వెనుకటి వలనే కదండి. ఈ మాట మనం గమనించాలి. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మరలా భూమికి చేరునంటే భూమి నుండే వచ్చింది, మరలా భూమికే చేరుతుంది. 562 పేజీ సంఖ్య 562. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. మంటి నుండి వచ్చింది, మంటిలోకే పోతుంది. మళ్ళీ ఏముంది? ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇప్పుడు మనకు ఒకటి స్పష్టం కావాలంటే, మనిషి అంటే రెండు కలిస్తే మనిషి అవుతాడు. ఏంటిది? ఆత్మ, దేహము. ఈ రెండు కలిస్తే మనిషి అవుతాడు. ఈ రెండింటిని విడగొడితే మనిషినే ఉండదు. పీనుగు అంటారు, శవం అంటారు కదా. అప్పుడు పదబంధం కూడా మారిపోతుంది. మనిషి కొన ఊపిరితో ఉన్నా కూడా ఫలానా వారి పేరు చెప్పి వారిని ప్రస్తావిస్తారు. ఎప్పుడైతే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందో అప్పుడేమంటారు? పడుకోబెట్టారా అంటారు ముందు, చనిపోకముందు. తర్వాత పడేసారా అంటారు కదండి, పారేసారా అంటారు. ఇంటిలో డస్ట్బిన్ కంటే కూడా పాడైపోయిన వస్తువుని గార్బేజ్లో పడేసినట్టుగా ఏమంటారు? పారేసారా, పీనుగుని పారేసారా అంటారు. పదబంధం మారిపోతుంది. ఎందుకు? దేహమును బట్టి ఇప్పుడు గౌరవం రాదు, దేహములో ఉన్న ఆత్మను బట్టి గౌరవం వస్తుంది. మనమే మన తోటి వారిని, కన్నవారిని, కట్టుకున్న వారిని, తోబుట్టువులనే వారిని పిలిచే సంబోధన డెడ్ బాడీ అంటాం. ఆ బాడీలో ఉన్న మనిషి పేరుని చెప్పాం, శవం అంటాం. పదాలు మారిపోతాయి. పదాల బట్టి సంభాషణ సంబోధనలు మారిపోతాయి. ఇదంతా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఎక్కువసార్లు మనం కట్టుకున్న బట్టలను బట్టి, ఎక్కువసార్లు మనం కలిగి ఉన్న రంగును బట్టి, ఎక్కువసార్లు మనం కలిగి ఉన్న ఆ యొక్క ముఖ వచ్చస్సును బట్టి, ఎక్కువసార్లు మనకున్న బలముతో కూడిన సౌష్ఠవాన్ని బట్టి ఆనందపడుతూ, కొంత అతిశయిస్తూ ఇలాగూ మనము భావిస్తూ ఉంటాం. కానీ ఈ దేహములో ఉన్న మానవునికి దేనికి విలువ? దేహములో ఉన్న ఆత్మను బట్టి విలువై, కానీ ఈ దేహానికి విలువ లేదు. ఒకసారి ఆత్మ మనిషిలో ఉన్న ఈ యొక్క శరీరమును విడిచిపెట్టి దాటి బయటికి వెళ్ళిపోగానే వెంటనే మనిషి యొక్క ఈ యొక్క వెడువబడిన దేహాన్ని ఏం చేస్తారు? మట్టిలో పెడతారు. కొద్ది కాలం వల్ల మళ్ళా చూస్తే ఏమీ కనపడవు, ఎముకలు తప్ప. ఇది అందరికీ తెలుసు కదా అనుకుంటాము. కానీ ఎంత త్వరగానైతే మానవుడి యొక్క జీవము, మానవుని యొక్క ఆత్మ మనిషిలో నుండి వేరైపోగానే ఈ దేహాన్ని మట్టిలో కలపటానికి మనుషులు అనేక మంది మృతులను పాతి పెట్టడానికి ఎంతగా ప్రయత్నం చేస్తారో దానికంటే మరి ఎక్కువగా త్వరగా దేవుడు ఏం చేస్తాడు? ఆ ఆత్మ విషయంలో బాధ్యత తీసుకుంటాడు. మట్టి దేహాన్ని, జీవము విడిచిన దేహాన్ని, దాన్ని పాతి పెట్టేంత వరకు మానవుడు ఎంత బాధ్యత తీసుకుంటాడో, అందులో కట్టుకున్నవారు, కన్నవారు, తోబొట్టువులు, బంధువులు, మిత్రులు ఎంతమంది ఉండవచ్చుగాక. అనేకులు ఆ విధవరాలతో పాటు చనిపోయిన కుమారుని విషయంలో ఆ ఊరి జనులు వచ్చి ఏం చేశారు? పాతి పెట్టడానికి వెలుపలకి తీసుకొస్తున్నారు. ఈ యొక్క జీవము, ఈ యొక్క ఆత్మ విడిచిన దేహము వెలుపల ఉండాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. కానీ ఈ ఆత్మను ఎక్కడికి తీసుకెళ్తాడు దేవుడు? ఎంతకాలము దూరముగా ఉన్న ఈ ఆత్మను ఏం చేస్తాడు? తన దగ్గరికి తీసుకుంటాడు. ఇది మనం గ్రహించాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, 12వ అధ్యాయము 7వ వచనములో ఏమనుంది? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ ఏమవుతుంది?
దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోనంటే అక్కడి నుంచే వచ్చింది కదండి. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. ఈ ఆత్మ ఎప్పుడు వచ్చింది? ఈ ఆత్మ ఎప్పుడు వచ్చింది? తల్లి గర్భములో పిండ రూపముగా దేవుడు ఎప్పుడైతే నిర్మాణం ప్రారంభం చేశాడో అప్పుడు ఆ జీవాన్ని, ఆత్మతో కూడిన జీవాన్ని, జీవంతో కూడిన ఆత్మను ఆ చిన్న 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 అంత చిన్న పార్టికల్లో దేవుడు నిక్షిప్తం చేసి అక్కడ నుండి మనకు సృష్టి క్రమాన్ని ప్రారంభం చేశాడు. తర్వాత తల్లి గర్భంలోని 9 మాసాలు నిర్మింపచేస్తాడు. తర్వాత మన తల్లిదండ్రులకు, లోకానికి ప్రత్యక్షంగా బయలుపరుస్తాడు, పరిచయం చేస్తాడు. అక్కడి నుండి మానవుని జీవితం ప్రారంభమవుతుంది. కానీ మానవుని సృష్టించిన దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం కష్టం. మానవుని సృష్టించిన దేవుని అనుసరించడం కష్టం. మానవుని సృష్టించిన దేవుని ఆరాధించడం ఇంకా కష్టం. అందుకే మానవుడు దేవునికి దూరమయ్యాడు. మట్టి దేహాన్ని చూస్తూ ఉండిపోతున్న మానవునికి ఆ దేహములో ఉన్న ఆత్మను గ్రహించగలిగితే దేవుని వద్దకు త్వరగా వెళ్తాడు. భూమిలో ఉండగానే, ఈ దేహములో ఆత్మ ఉండగానే దేవుని ఆరాధిస్తాడు. ఈ సత్యము తెలియని మానవుడు ఆత్మ విషయములో ఏమాత్రం ఆలోచన లేకపోతే మట్టి దేహములో ఉన్నంత కాలము ఈ మట్టి మీద, మట్టిలో మొలిచే మొక్కల మీద, దానిలో ఉన్న ఆస్తి మీద, అంతస్తు మీద, అందం మీద, దాని మీద చూసుకుంటూ బతుకును వెళదీస్తాడు, తన జీవితాన్ని ముగిస్తాడు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకుందాం, ఈ దేహానికి విలువ లేదు, కానీ ఈ దేహములో ఉన్న ఆత్మకే విలువ ఉన్నది. ఈ ఆత్మ ఎవరిది? ఈ ఆత్మ ఎవరిది? నీలో నాలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. అధికారం ఎవరికి ఉంది? అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, పిల్లవాడికి ఏదైనా వస్తువు ఇచ్చి మరలా ఇమ్మంటే ఏమంటాడు? వెనక్కి తీసుకుని నాది అంటాడు. ఎందుకండి? ఇచ్చింది ఎవరు? పిల్లవాడు కొన్నాడా? కష్టపడ్డాడా? సంపాదించాడా? ఏమీ చేయలేదు. కానీ ఒకసారి ఆ పిల్లవాడికి చేతికి ఆడుకునే వస్తువు, తినే తినుబండరం ఇచ్చామనుకోండి, మరలా ఇమ్మంటే ఏమంటాడు? ఇది నాది అంటాడు. అలాగే మానవుడు కూడా తానే దయచేసిన ఆత్మను ఈ దేహములో పెట్టి, నీకు నాకు ఒక పేరు పెట్టి లోకములో జీవింపచేస్తూ ఉంటే, ఇప్పుడు ఏమంటారంటే ఏదైనా కానీ దేవుని గురించి మాట్లాడితే నా ఇష్టం, నా లైఫ్, నా జీవితం, నా ఇష్టం, నువ్వెవరివి అంటానికి అంటారు. అసలు సృష్టించిన దేవుణ్ణి దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తారు. అలాగైతే ఈ ఆత్మ మానవుని యొక్క దేహములో నుండి, ఈ యొక్క మంటి దేహము నుండి విడిచిపెట్టిపోయేటప్పుడు, విడిచిపెట్టగానే ఈ దేహమునైతే, మంటి దేహాన్నైతే 4 మనుషులు కట్టుకున్నవారు, తోబుట్టువులు ఎవరో ఒకళ్ళు మోసుకొని పోతారు, మంటిలో మళ్ళా కలిపేస్తారు. కానీ ఆత్మను ఎవరు తీసుకెళ్తారు? ఈ ఆత్మ విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ ఆత్మ ఎవరికి సంబంధించింది? ఈ ఆత్మ విషయంలో పూర్తి బాధ్యత, భద్రత ఎవరు తీసుకుంటారు? చదువుదాం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి ఒక మానవుడు మరణము చూడకుండా తీసుకొని పోబడ్డాడు. ఇక్కడ ఎవరు తీసుకెళ్లారు? చెప్పండి. దేవుడు తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడు? మరణము చూడకుండానే తీసుకెళ్ళాడు. మరణము యొక్క స్పర్శ తగలకుండానే తీసుకెళ్ళాడు. అలాగైతే మనం ఒకటి మాట మాత్రం గుర్తుపెట్టుకుందాము, ఈ మంటి దేహముతో ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళాడు. మట్టి దేహమును ఇక్కడే విడిచిపెట్టి ఆత్మదేహముతోనే దేవుడు తీసుకువెళ్ళాడు. కానీ దేవుడు ఒక మాట మాత్రమే రాయించాడు, వివరంగా అతని విషయంలో మరేమి రాయించలేదు. కానీ ఏమన్నాడు? ఒకే ఒక వచనం ఏముంది? హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను. ఆత్మ విషయంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా కానీ బాధ్యత తీసుకునే వారు ఎవరు ఉన్నారంటే అది దేవుడే.
దేవుడే తీసుకుని వెళ్తాడు. ఈ ఆత్మ విషయంలో దాని దయచేసిన దేవుడు ఆత్మను తీసుకుని వెళ్తాడు. అందుకేమైంది? గనుక అతడు లేకపోయెను అని రాయబడింది. ఆత్మను తీసుకునే విషయంలో ఎవరొస్తారు? ఇప్పుడు చెప్పండి, ఎవరొస్తారు? దేవుడే వస్తాడు. దేవుడే తీసుకెళ్తాడు. 2వ వచనం చదువుకుందాం చూడండి. 2వ వచనం లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు అంటే లాజరు కదండి, మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏమనంటే 19వ వచనం నుండి మనం చూస్తే, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి ఇక్కడేముంది? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఏమయ్యాడు? కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుని విషయంలో ఎలాగూ కొనిపోబడ్డాడో దేవుడు వ్రాయించలేదండి. ఈ దరిద్రుడైన లాజరు విషయంలో దేవుడు వ్రాయించాడు, అతడు దేవదూతల చేత కొనిపోబడెను అని వ్రాయబడింది. మొదటిదిగా మనం చదువుకున్నాము, దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు లేకపోయెను. రెండవదిగా, ఈ ఆత్మ దేహం నుండి విడిపోగానే బాధ్యత తీసుకునే వారిలో రెండో వాళ్ళు ఎవరు? దేవదూతలకు బాధ్యత అప్పగించబడుతుంది. ఈ దేవదూతలు దేవుని సన్నిధిలో ఆజ్ఞ పొందిన వారై, ఈ ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెడుతుందో నాట నుండి ఆ మరుక్షణము నుండి ఏం చేస్తారు? వారు ఈ యొక్క ఆత్మకు ప్రొటెక్షన్ ఇస్తారు, భద్రతనిస్తారు. దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి వారు బాధ్యత తీసుకుంటారు. ఈ దేవదూతలంతా గొప్పవాళ్ళు వచ్చి దరిద్రుడిని లాజరును ఆత్మను తీసుకెళ్ళడానికి, ఈ లాజరులో ఉన్నది ఏమని చెప్పండి? భూమి మీద డబ్బు ఉందా? లేదు. పేరుందా? లేదు. ఆరోగ్యం ఉందా? లేదు. ఇల్లు ఉందా? లేదు. ఎక్కడున్నాడు ఇల్లు? తన ఇల్లు ఎక్కడ చెప్పండి? ధనవంతుడనే ఇంటి యొద్ద గుమ్మములో కదా. ఏముంది అక్కడ? వాకిట. ఇంటి వాకిట పడి ఉండి, కూర్చుండి కూడా కాదండి. తన ఇల్లు లేదు, తన వాళ్ళెవరూ లేరు, కడుపు నిండా ఒక్కరోజు కూడా భోజనం తిన్నవాడు కాదు, ధనవంతుడు కాదు, పేరు ఉన్నవాడు కాదు, ఒక్కరోజు అంటే ఒక్కరోజు తాను ఆరోగ్యంగా బ్రతికినవాడు కూడా కాదు. తన దినములన్నీ ఇలాగ మనం చెప్పుకుంటే తాను బ్రతికిన కాలమంతా ఎలా బ్రతికాడు? కురుపులు పుండ్లతోనే బ్రతికాడు. తనకు ఆరోగ్యము లేకుండా అనారోగ్యంతోనే బతికి చచ్చిపోయాడండి లాజరు. అంతవరకు బాగానే ఉంటుంది, కానీ కుక్కలు నాకెంతగా పుండ్లు ఉన్నాయంటే ఎంత దరిద్రమో, దరిద్రంలో ఇంకెంత దరిద్రమో చూడండి. తాను జీవించిన కాలమంతా అనారోగ్యంతోనే ఉండి చచ్చిపోయాడు. కానీ ఎప్పుడైతే మంటి దేహమును విడిచిపెట్టిందో ఆత్మ, ఈ ఆత్మ ఎత్తుకు ఎవరు వచ్చారు? వాస్తవాన్ని ఎవరి వద్దకు రావాలి? ఈ లోక ప్రకారంగా అయితే దేవతలు మొదట ఎవరి వద్దకు రావాలి? ధనవంతుడి వద్దకు రావాలి. కానీ ఎవరి వద్దకు వచ్చారు? ప్రస్తావించబడింది ఎక్కడేమని? ఈ ఆత్మను భద్రంగా తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. తాను ఈ లోకంలో బ్రతికినంత కాలము తనవారంటే ఎవరు లేకుండా బతికాడు. తాను ఈ లోకంలో బ్రతికినంత కాలము తాను పలకడానికి పలకరించడానికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరు. తాను ఈ లోకంలో బ్రతికినంత కాలము తనవారంటే ఎవరు లేకుండా దిక్కులేని వాడుగా బ్రతికాడు. కానీ ఈ ధనవంతుడి, ఈ యొక్క దరిద్రుడైన లాజరు జీవితం బ్రతికున్నప్పుడు బాగుందా?
ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు బాగుందంటే మీరేం చెప్తారు చెప్పండి? ఈ దరిద్రుడైన లాజరు బ్రతికినప్పుడు బాగున్నాడా? ఈ లోకమును విడిచిపెట్టి, ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మరూపంగా దాటిపోయేయటం ప్రారంభమైనప్పుడు బాగుందా చెప్పండి? మీరే చెప్పాలి. అలాగైతే ఇతడు కలిగింది దేవుని యందు విశ్వాసం మాత్రమే. తనకున్నది ఏమిటిది? దేవుని యందలి విశ్వాసము తప్ప ఈ లోకములో ఈ దరిద్రుడైన లాజరుకు ఏమీ లేదు. ఈ ధనవంతుడికి ఏముంది? దేవుని విశ్వాసము మాత్రము లేదు, కానీ అన్నీ ఉన్నాయి. ఇద్దరూ సమాధి చేయబడ్డారు, కానీ ఆత్మను కొనిపోవడానికి వచ్చిన వారెవరు? ఎవరికి వచ్చారు? దరిద్రుడైన లాజరు విషయంలో వచ్చాడు. ఇప్పుడు ఈ దరిద్రుడైన లాజరు విషయంలో బతుకుంటం మేలా, చావడం మేలా చెప్పండి? చెప్పాలి. బతుకుంటం మేలా, చచ్చిపోవడం మేలా ఈ లోకంలో? ఎందుకు? ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత తన యొక్క జీవితం బాగుండాలనుకున్నవాడు ఏం చేశాడు? తాను బ్రతికినంత కాలము దరిద్రత ఉన్నా నాకు పర్లేదు, అనారోగ్యం ఉన్నా నాకు పర్లేదు, తినటానికి లేకపోయినా నాకు పర్లేదు, ఉండటానికి ఇల్లు లేకపోయినా నాకు పర్లేదు, పిలిచేవారు లేకపోయినా పర్వాలేదు, పరామర్శించేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ నాకేముండాలి? విశ్వాసం. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. ఈ ఒక్క విశ్వాసం ఉంటే చాలు. నేను బతికినంత కాలము నేను దేవుని కొరకు జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నవాడు కనుక ఈ దరిద్రుడైన లాజరు విషయంలో దేవుడు తాను చనిపోగానే, ఆత్మ దేహం నుండి వేరు కాగానే దేవుడు దేవదూతలను పంపించి ఇక అక్కడ నుండి యాత్ర ప్రారంభమైంది. కానీ ధనవంతుడు ఏమనుకున్నాడు? తన కొలుకున్న ఆస్తిని బట్టి, ధనాన్ని బట్టి దేవుణ్ణి మాత్రము నమ్ముకొనకుండా ఈ లోకాల్లో తను జీవించిన జీవితం ఎలాగుంది? ఎంతగా ఎలాగుంది కదా? 25వ వచనం ఏముంది? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఎలాగున్నావు? నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి కదా. మరి లాజరు అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునము. ధనవంతుడేమో ఇష్టానుసారంగా జీవించాడు, సుఖాన్ని అనుభవించాడు. దరిద్రుడైన లాజరు తన ఇష్టము లేదు, తనకు సుఖము లేదు, మొత్తము కష్టమే, బతుకంతా కష్టమే. కానీ ఒకసారి ఈ దేహాన్ని ఆత్మ విడిచిపెట్టగానే అక్కడ నుండి తనకు లోకంలో బతుకున్నప్పుడు ఒక్క మనిషి కూడా రాలేదండి. లోకం విడిచిపెట్టగానే ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. కానీ ఒకళ్ళు ఇద్దరు రాయలేదు, దేవదూతలని రాయబడింది అంతే. వచ్చి గౌరవం పెరిగింది కదండి. గౌరవం పెరిగిందా లేదా? ఎవరు వచ్చారు? మామూలు సాటి మానవులు కాదు. ఈ దరిద్రుడైన లాజర్ని ఎలాగో పాతి పెట్టుంటారు చెప్పండి? అనేక మంది వచ్చి ఊరేగింపుతో చేసి ఉంటారా? లేదు కదా. అసలు బతికున్నప్పుడే కుక్కలు నాకుతున్నాయి, చచ్చిపోయిన తర్వాత ఆ మనిషిని అడేం చేస్తారు? తాడు కట్టుకొని ఈడ్చుకొని పోయి ఎక్కడో అక్కడ పడేసి ఉంటారు. కుక్కకి దీనికి తేడా లేనట్టుగా పడేసి ఉంటారు. కానీ అప్పుడు అనుకుంటారు దిక్కులేని చావు తెచ్చాడు కదా అనుకుంటారు మనుషులు. కానీ ఏ చావు తెచ్చాడు? ఇప్పుడేమని? తన చావు ఎలాంటి ఘనమైంది, మరి ఉన్నతమైన స్థానానికి తాను ఆత్మ కొనిపోబడింది. ఎలాగూ? దేవదూతలు వచ్చి గౌరవం ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? ఈ దేహము నుండి ఆత్మ విడిపోగానే తనకు గౌరవం పెరిగింది, మర్యాద పెరిగింది, ప్రొటెక్షన్ కదా, భద్రత పెరిగింది. తనతో పలకరించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ ఆత్మను దేవుని వద్దకు తీసుకెళ్లే మధ్యలో మార్గములో ఏం మాట్లాడుకున్నా ఇలా చెప్పుకోవడానికి, అర్థం కావడానికి మాట్లాడుతున్నా ఉంది. ఈ ఆత్మతో ఈ దేవదూతలు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే, అబ్బా నాతో మాట్లాడేవాళ్ళు ఇంతమంది ఉన్నారా అనుకుంటాడు. నేను వచ్చిందేంటి? ఒక్క విశ్వాసమే దేవుని విషయంలో. కానీ దేవదూతలే మాట్లాడారా? తినటానికి ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు, కానీ కుక్కలకేసి రొట్టె ముక్కలు ఇచ్చాడు ఆ ధనవంతుడు, ఇంతకాలం పడి ఉంటే కూడా. కానీ ఇప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఈ ఆత్మగా ఉన్న లాజరు ఏం చేశాడు? దేవదూతలతో మాట్లాడడం ప్రారంభించాడు. తన ప్రయాణం అప్పుడు కాలు తీసి కాలు వేయలేడు, అన్ని కురుపులు పుండ్లు ఉన్నాయి, నడవలేడు కదా. కానీ ఇప్పుడు అసలు ఆ దేహమే లేదు, జబ్బే లేదు, జబ్బు లేని దేహం.
ఈ మంటి దేహం కాదు, ఆత్మదేహం. బరువు లేదు, అలాగే ఎగిరిపోయింది. పోయిన ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఇంటిలో భోజనం కంటే ముందుగా ఊరకట్లా బెడ్ మీద పడుకుంటే మా అన్న కొడుకు పెద్దవాడు ఉండి, అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు ఎందుకు ఉండి పక్క నుండి ఎప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, బాబాయ్, చనిపోయిన తర్వాత ఆత్మ ఏ ఆకారంలో ఉంటుంది, ఎంత సైజులో ఉంటుంది, వాళ్ళు ఎట్లా వెళ్తారు అని అడుగుతున్నాడు. ఆత్మ వాస్తవానికి ఈ ప్రశ్న ప్రతి మానవునికి రావాలి. ఎందుకంటే నిజమైన మనిషిని గురించి ఒక ప్రస్తావన మనిషికి రావాలి. అసలు నిజమైన నువ్వు నేను ఎవరంటే నీలో నాలో ఉన్న ఆత్మే. ఈ దేహములో ఉన్న ఆత్మే అసలైన కారణం. మనం అనుకుంటున్నాము మన పేరు అనగానే, మన మొక్కం అనగానే ఆధార్ కార్డులో కనబడే బొమ్మ కదా, రేషన్ కార్డులో కనబడే బొమ్మ, ఓటర్ లిస్టులో కనబడే బొమ్మ అనుకుంటున్నాం. ఈ ఆత్మ రూపం ఎలాగుంటుంది, ఈ ఆత్మ బరువు ఎంత ఉంటుంది, సైజ్ ఎంత ఉంటుంది, వీళ్ళు ఎట్లా వెళ్తారు, ఎవరు తీసుకెళ్తారు అంటే, ఏం పెట్రోల్ లేదురా నాయన, ఏమి ఖర్చు లేదు, ఏ వాహనము లేదు, ఏమీ అవసరం లేదు. ఈ మంటి దేహానికి ఇవన్నీ కావాలి. చలి లేదు, వర్షం లేదు, ఎండ లేదు, ఏమీ లేదు. అది ఆత్మ అంటే అనిపిస్తే, అప్పుడని నాకే అనిపించింది వాడు చెబుతూ ఉంటే, అబ్బా ఈ ఆత్మలోకి మారిపోతే ఎంత బాగుండు అనుకున్నాము. మళ్ళీ ఒక గంటలో అటు ఇంటికి వెళ్ళాము, అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళింది, అది వేరే విషయం. ఆత్మను గురించి మన ఒక ధ్యానం మనకు కావాలి. ఉదయకాలం, మధ్యాహ్న కాలం నిజముగా ఆత్మ ప్రయాణము ఎంత సౌఖ్యంగా ఉంటుందో, ఎంత మధురంగా ఉంటుందో గుర్తు చేసుకుంటే ఈ దేహములో ఉండటానికి మనం ఇష్టపడం. అందుకే పౌలు గారు అన్నాడు, ఏమన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అన్నాడు. ఏమన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఏమన్నాడు పౌలు గారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ మాట అర్థం కావాలంటే ఎన్నో విషయాలు అర్థం కావాలి, లేకపోతే ఈ మాట ధైర్యంగా చదవడం కూడా కష్టం కదండి. అందుకే ఆత్మ మనొక్క ప్రయాణం ఎలాగుంటుందంటే బరువు ఉండదు. ఈ ఆత్మకు వస్త్రాలు ఉండవు. ఈ ఆత్మకు సైజ్ ఎంత అంటే సైజ్ అవసరం లేదు. ఈ ఆత్మ ఎలాగూ ప్రారంభమైంది. ఇప్పుడు మరలా ఆదికాండం కల్దాం చూడండి, ఈ ఆత్మ యొక్క ప్రయాణం ఎలాగూ ప్రారంభమైంది. రెండవ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటి మట్టికి తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలంటే, అంటే ఆత్మ ఏ రూపంలో ఉండొచ్చు చెప్పండి. ఇప్పుడు ఏ రూపంలో ఉండొచ్చు? వాయువు రూపంలో ఉండొచ్చు. జీవవాయువుని ఊదగా మనిషిలోకి పోగానే ఏమైంది? ఏమన్నాడు దేవుడు? జీవ ఆత్మ అన్నాడు. జీవ ఆత్మ అన్నాడు. అందుకే ఇప్పుడు మనకు కనబడే గాలి ఏ పరిమాణంలో ఉంటుంది చెప్పండి? మనకు కనబడే గాలి కనబడదు కదా. మనం స్పర్శించబడే గాలి ఏ రూపంలో ఉంటుంది? గాలి బరువు ఎంత? గాలి యొక్క రూపం ఏంటి చెప్పండి? తేలిక. ఆత్మదేహం కూడా తేలికగా మారిపోతుంది. మనము వీడియోస్లో చూస్తూ ఉంటాం, ఈ ఏమంటారు, ఆస్ట్రోనాట్స్ కదండి. ఈ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులు వాళ్ళు ఈ భూమిని దాటి పరిధి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గాల్లో ఎగురుతూ ఉంటారు. భారం ఉండదు, ఈ దేహానికి భారం ఉండదు, బాధ ఉండదు. ఇంతకాలము ఆకలితో అలమటించిన దరిద్రుడైన లాజరుకు ఆకలి ఉండదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము
క్షమించండి, 7వ అధ్యాయం చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. 7:16. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం ఏముంది అక్కడ? వారికి ఇక మీదట ఏముండదు, ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఆకలి లేదు. ఇంకా ఆకలి లేకపోతే సంపాదనే అవసరం లేదు, దాహమే లేదు, నీళ్ళే అవసరం లేదు. అంటే అవసరాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. భూమి మీద ఉన్నంత కాలము తనకున్న అవసరాలు ఏమైతే ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అనుకున్న మనిషి యొక్క జీవితం ఎప్పుడైతే ఆత్మ దేహంలో నుండి విడిచిపెట్టబోతుందో ఆ నాట నుండి అవసరాలే ఉండవు. అందుకే ఈ ఆత్మ ప్రయాణం చాలా బాగుంటుంది. మనుషుల్లో కల్మషం ఉండొచ్చేమో, ద్వేషం ఉండొచ్చేమో, కటువుతనం ఉండొచ్చేమో, కానీ ఈ ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోయేటప్పుడు ఈ ఆత్మ ప్రయాణం ఎంత రమ్యంగా ఉంటుందో ఊహించుకుంటే ఈ లోకములో ఒక క్షణం కూడా బ్రతకడానికి మనం ఇష్టపడం. అందుకే భక్తుడు రాశాడు, పౌలు గారు ఏమని, చావైతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మొదటిదిగా మనం చదువుకున్నాము, దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు లేకపోయాను. రెండవది, దేవదూతలు దరిద్రుడైన లాజరును కొనిపోయెను కదా. మూడవదిగా మనం చదువుకుందాం చూడండి. మూడవదిగా మనం చదువుకుందాం రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం చూడండి. మొదటి వచనం, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలము అని వ్రాయబడింది కదండి. మరలా 12వ వచనం చదువుకుందాం. 11 నుండి 2వ అధ్యాయము, రాజు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుతాం చూడండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏముంది, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను కదండి. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడక పోయాను. ఇతన్ని కొనుపోబట్టానికి ఎవరు తీసుకెళ్లారు? సుడిగాలి అతన్ని తీసుకుని పోయిన గనుక అతను మరలా కనబడలేదు. మొదటిదిగా దేవుడు అతన్ని కొనిపోయెను. రెండవది, దేవదూతలు దరిద్రుడైన లాజరును కొనిపోయెను. మూడవదిగా ఏలియా విషయంలో సుడిగాలి కదా తీసుకొని పోయాను. నాలుగవదిగా మనం చదువుదాం చూడండి. నాలుగవదిగా మనం చదువుతాము అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒకటేమో సుడిగాలి, రెండవది మేఘము అతన్ని కొనిపోయెను. అంటే ఊహాజనితంగా చెప్పడానికి కాకుండా బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినంత జ్ఞానములో జ్ఞాపకం చేసుకుంటే 4 సంభవాలను మనం చూస్తున్నాం. దేవుడు అతన్ని కొనిపోయారు. దేవుడు తీసుకువెళ్తాడు ఆత్మను. దేవదూతలు తీసుకుని వెళ్తారు ఆత్మను. ఈ ఆత్మదేహాన్ని సుడిగాలి ద్వారా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. నాలుగవదిగా మేఘము ఆత్మదేహముతో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకుని పోయింది. బానే ఉంది. ఎక్కడికెళ్తున్నావు ఎక్కడికైనా కానీ మనం బస్ స్టాండ్లో నుంచున్నామంటే ఏ ఊరికి బయలుదేరుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటాం. మనం వెళ్ళే
మార్గమును బట్టి దాని యొక్క వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చూస్తాం. మనకు రైలు మార్గం లేదు, మనకు విమాన మార్గము లేదు కదండి. మనకెందో మార్గం ఒకటే ఏంటిది? బస్సు మార్గం, రోడ్డు మార్గం కదా, బస్సులు, కార్లు. మరి ఈ ఆత్మ ఎలాగెళ్తుంది? ఏ రూట్లో వెళ్ళుద్ది? పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చూద్దాం, చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఏముంది అక్కడ? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఏముంది? ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఈ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎలా వెళ్ళాడు? మేఘము ద్వారా కొనుక్కోబడెను, ఆరోహణమాయను అని అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఎలాగెళ్ళాడు? ఏ రూట్లో వెళ్ళాడు? రూట్ ఏంటి చెప్పండి? ఆత్మ కొనుక్కోబడే మార్గం ఏంటిది? ఆకాశ మండలము గుండా. ఒకసారి ధ్యానం చేశాం కదండి. ఆకాశము, ఆకాశములు, ఆకాశ మండలము, ఆకాశ మండలములు, మహాకాశము కదా, ఆకాశములు, మహాకాశములు, పరమాకాశములని ఒకసారి ఆకాశముల గురించి ధ్యానం చేశాం. ఈ ఆకాశ మండలము గుండా మనము కొనిపోబడతాము. దీనికి ఒక పేరు పెట్టారండి. దీనికి ఒక పేరు పెట్టారు. ఏంటంటే చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. ఈ రూట్ పేరేంటో తెలుసా? యోబు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనం ఏముంది అక్కడ? కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమును నేను వెళ్తాను. ఏ మార్గమైనా మనం చూస్తూ ఉంటే అటొక లైను ఇటొక లైన్ ఉంటుంది కదండి. ఇది వెళ్ళడానికి, అటు రావడానికి. కానీ ఈ మార్గం ఏంటి చెప్పండి? ఈ ఆకాశ మండలం గుండా వెళ్ళడమే కానీ మళ్ళా రావడం ఉండదు. ఆత్మ యొక్క ప్రయాణములో ఎవరెవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. రెండవది ఎవరెవరు తోడుగా ఉంటారు? దేవదూతలు తోడుగా ఉంటారు. ఇక మాట్లాడాల్సుకుంటే దేవునితోనే మాట్లాడదలుచుకుంటే దేవుని దేవదూతలతోనే మాట్లాడడము. వారి సహవాసం, వారి పరిచయం, వారితోనే ఉండడం, వారితోనే వెళ్ళడం. ఈ ప్రయాణము ఇంతకుముందు ఈ ఆత్మ చేసి ఉండలేదు. కారణం, ఈ ఆత్మ మంటి దేహంలో ఉంది కాబట్టి ఎప్పుడు ఈ ప్రయాణమును గూర్చిన అనుభవాలు లేవు. ఎప్పుడు చేసినా ఒక మెట్టు ఎక్కలేం, ఒక మెట్టు దిగలేం. కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఎందుకు? మన దేహమే మనకు బరువైపోతుంది కదండి. మన దేహంలో ఉన్న జబ్బే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ ఈ ఆత్మదేహానికి జబ్బు లేదు, ఈ ఆత్మదేహానికి బరువు లేదు. కాబట్టి సులభంగా గాల్లో ఎగురుతుంది. గాల్లో కాదు, ఆకాశాలు దాటుకుని వెళ్ళిపోతుంది. ఈ లోకంలో ఉండగానే మనతో పాటు ఉన్న వాళ్ళే, మన బంధువులే, మన తోటి వాళ్ళే, తోబుట్టువులే, మనతో పలక్కపోవచ్చు, మాట్లాడకపోవచ్చు. కానీ ఈ సహవాసం కంటే ఈ ఆత్మ నేను మాట్లాడుతుంది, జ్ఞాపకం చేస్తుంది. కేవలము దేహము నుండి ఆత్మ విడిచిపోయిన తర్వాత దేవుని యొద్దకు చేరబోయే ఆ మధ్య ఉన్న సమయములో జరిగే సంభవాల గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కొద్ది సమయం, అది ఎంత సమయమో మనకు రాయబడలేదు, మనం ప్రస్తావించడానికి లేదు. ఆ కొద్ది సమయంలో ఎంత స్పీడ్గా వెళ్తారో కూడా రాయబడలేదు. అందువల్ల మనం ప్రస్తావించలేము. కానీ ఆ సంభవాలను మనం ఆలోచన చేస్తే ఈ ఆత్మ యొక్క ప్రయాణము భారరహితము, భారము లేదు, బరువు లేదు. ఈ ఆత్మ ప్రయాణములో బాధ లేదు. ఎందుకంటే జబ్బులు లేవు, కష్టాలు లేవు. ఈ ఆత్మ యొక్క దేహము ఆకలి కొనదు, ఎందుకంటే ఆకలే ఉండదు. దాహము కొనదు, ఎందుకు? దాహమే ఉండదు. ఈ ఆత్మ ప్రయాణం చాలా రమ్యంగా, మధురంగా ఉంటుంది. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. ఈ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి? లోకంలో ఉన్నోళ్ళు కాదు, క్లాస్మేట్స్ కాదు. ఎవరు వీళ్ళు? ఎప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళు మనతో అప్పుడు మాట్లాడతారు. ఎవరు వీళ్ళు? దేవదూతలు. ఎప్పుడు కొంతమంది మనల్ని కొంతకాలం దగ్గరగా ఉన్నవాళ్ళు మనలో ఉన్న బలహీనతను చూసి దూరం అయిపోయి ఉంటారు. కానీ ఈ దేవదూతలు, నువ్వు శరీరంతో ఏమేం చేసావు వాళ్ళతో వాళ్ళకి సంబంధం లేదు.
దేవుడు ఈ ఆత్మకు ఏమైతే భద్రత ఇవ్వమని ఇచ్చాడో ఈ ఆత్మకు పూర్తి స్థాయిలో భద్రతనిచ్చి దేవుని ఎదుగు తీసుకెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తారు? మార్గమధ్యం అంతటిలో వాళ్ళే తోడుగా ఉండి సహాయం చేస్తారు. ఆత్మ ప్రయాణం ఎంత రమ్యమైంది! ఇది ఎవరికి కనబడదు, మనకు అర్థము కాదు. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆలోచన చేస్తే కొద్దిగా ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు చదువుకున్నాం ఇదంతా అంటే, మోసి కొనిపోబట్టం ఎంత వాస్తవమో కొనిపోబట్టం కూడా అంతే వాస్తవం. మానవుని జ్ఞానానికి అందేంత వరకు ఏంటంటే, చచ్చిపోయాడు మోసుకొని వెళ్దాము, పాతి పెడదాము. చనిపోయాడు మోసుకొని వెళదాము, ఎక్కడ పాతి పెడదాం? బయట మనం ఉండే స్థలంలో కాదు. కానీ ఆత్మ ఈ దేహమును విడిచిపెట్టగానే మోసుకొని వెళ్ళడానికి, కొనుక్కోవడానికి, సహాయం చేయడానికి దేవదూతలు వస్తారు. దేవుని సహాయం ఉంటుంది, మేఘాలుంటాయి. వీళ్ళేం చేస్తారు? దేవుని యొద్దకు తీసుకెళ్తారు, దేవుని యొద్దకు తీసుకువెళ్తారు, దేవుని యొద్దకు తీసుకువెళ్తారు. లోకమైతే పారేస్తుంది, పాతి పెడుతుంది. దేవుడైతే తన యొద్దకు చేర్చుకుంటాడు. అందుకే స్టెఫెన్ గారు అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయము 59 నుండి మనం చదువుకుంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? చదువుదాం చూడండి. అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయము అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయము చదవండి. చాలు 59లోనే ఏమన్నాడు? ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, ఏమన్నాడు? ఏం చేర్చుకోమంటున్నాడు? నా ఆత్మను చేర్చుకో. అంటే ఈ ఆత్మకు ఇంకా ఏమీ ఉండవండి. మనం ఒక ప్రయాణమే వెళ్తున్నాము, మనతో పాటు ఏముంటుంది చెప్పండి? ఒకరోజు ప్రయాణం అయితే లంచ్ బాక్స్ ఉంటుంది, అంతే కదండి. 2-3 దినాలు ఉండాల్సి ఉంటే టవలు, నైట్ ఉండటానికి, కప్పుకోవడానికి, ఇంకా సోపు కదా, ఇవన్నీ నానా రకాలుగా అన్ని సంచులు వేసుకుంటాం. అనేక సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. ఇంటిలో ఉన్న సామానంతా లారీకి ఎక్కించుకొని మనతో పాటు తీసుకుని వెళ్తాం కదండి. కానీ ఈ ఆత్మ ప్రయాణంలో ఆత్మతో పాటు ఏమొస్తాయి? ఈ ఆత్మ ఏమైతే సంపాదించుకుంటాయో, ఆస్తులు, ఆస్తి పత్రాలు, బీరువాలోని బీరువా యొక్క తాళాలు, ఇంకేమొస్తాయి? జీవితకాలం కష్టపడి సంపాదించి కట్టుకున్న ఇల్లు కదా, ఇష్టపడి చేయించుకున్న సోఫా కదా, ఏమొస్తాయి చెప్పండి? పెట్టిన బట్టలు, డబ్బులు ఖర్చు పెట్టి కొన్న బట్టలు, విలువైన నగలు కదా, ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? మన ప్రయాణాల్లో ఇవన్నీ ఉంటాయి కదండి. మన లగేజ్లో ఏముంటాయి చెప్పండి? ఇవన్నీ ఉంటాయి. ఇంటి తాళాలతో మొదలు పెడితే ఎన్ని దినాల ప్రయాణం అయితే అన్ని దినాల లగేజీకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి కదా. అదే శుభకార్యం అనుకోండి, ఇక పైన తలపైన నుంచి కాళ్ళ వరకు ఉండాల్సినవన్నీ వేసుకొని మనం వెళ్తూ ఉంటాం. ఇది ప్రయాణంలో మనకు ఉండవలసిన కనీస ధర్మం కదండి. కానీ ఈ ఆత్మ ప్రయాణించేటప్పుడు ఈ ఆత్మతో ఏమేమి వెళ్తాయి? అక్కడ స్టెఫెన్ గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. అంటే ఒకటి గుర్తుపెట్టుకుందాము, మనం ఈ లోకము నుండి, శరీరం నుండి విడిచిపెట్టి మనం వెళ్ళే దినాన మనతో పాటు ఏమొస్తాయి? ఈ లోకములో మన ప్రయాణాల్లో ఏమైతే తీసుకెళ్తామో అవి ఏవి తీసుకొని వెళ్ళలేము. గుర్తుపెట్టుకుందాం. ఈ లోకంలో నీకంటూ నాకంటూ ఏవైతే ఉన్నాయని చెప్పుకున్నామో అవి ఏవి నీతో నాతో రావు. ఆత్మ ప్రయాణం విచిత్రమైంది, అవునన్నా కాదన్నా. ఈ దేహ ప్రయాణం మరీ విచిత్రమైంది, అంతా మాయ. మనతో ఉన్నవి తర్వాత వదిలిపెట్టి వెళ్లాల్సిందే, మనతో పాటు వదిలిపెట్టి వెళ్లాల్సిందే. అందుకే దేవుడు రాయించాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. ఈ ఆత్మతో ఏమొస్తాయి? ఏం తీసుకెళ్ళచ్చు?
తీసుకెళ్ళాలని మనకు కనీసం ఏదో ఒకటి ఉంటుంది కదా. బ్యాగు లేకుండా ప్రయాణం చేయలేం. కానీ ఈ ఆత్మతో ప్రయాణం చేసేటప్పుడు ఏమేమి వస్తాయి? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు చెప్పండి, ఏముంది? వారి క్రియలు వారి వెంట పోవును. మన క్రియలు మన వెంట, చెప్దాం, ఇది కూడా చెప్దాం. మన క్రియలు మన వెంట వస్తాయి. మన క్రియలు వస్తాయి కానీ ఇక మనది ఏది రాదు. ఇంట్లో పెట్టుకున్నవి, ఒంటి మీద వేసుకున్నవి కానీ ఇక నుంచి చెప్పుకొని పోతే ఏదైనా కానీ ఈ ప్రయాణం విచిత్రమైనది. అందుకే ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంతకాలం చేసిన ప్రయాణాల్లో ఎన్నో వస్తువులు ఉన్నాయి. వస్తువులు తగ్గట్టు బ్యాగు సైజు పెరిగిపోయింది. బ్యాగు పాడైపోతే కొత్త బ్యాగ్ కొనల్లో మనం సూట్ కేసు మార్చేస్తున్నాం. కానీ ఈ ఆత్మ ప్రయాణానికి ఏముండాలి? ఈ క్రియలు ఎలా వస్తాయి? ఇవి కూడా కనబడవు, వినబడతాయి అంతే. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మన సాక్ష్యము మన వెంట, చెప్పండి, మన సాక్ష్యము మన వెంట వస్తుంది. మన సాక్ష్యము మన ఆత్మతో వస్తుంది తప్ప ఇంకా ఏది రాదు. ఈ ప్రయాణం ఏంటి? ప్రయాణం ప్రారంభంలోనే ఎవరు వస్తారు మన దగ్గరికి తీసుకెళ్ళడానికి? ఒక పెళ్లి కుమార్తెను తీసుకువెళ్ళడానికి ముందు పెళ్లి కుమార్తె తరపున ఎవరైనా పెద్దలు వచ్చి ముందుగానే తీసుకువెళ్తారు. అదొక మర్యాద. వధువు సంఘముగా ఉన్న దేవుని బిడ్డలను, వారి ఆత్మలను దేవుడు ఏం చేస్తాడు? దూతలను పంపి గౌరవంగా మర్యాదగా తీసుకుని వెళ్తాడు. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని రమ్మని చెప్తున్నాడు? నీ వస్తువులు ఏది వద్దు, ఇవి ఏనికి పనికిరావు, అందువల్ల అన్నీ ఇక్కడ పెట్టమంటాడు. కానీ తన సాక్ష్యాన్ని మాత్రమే తీసుకురమ్మంటాడు. అలాగైతే మన వెంట ఒకసారి లోకాన్ని విడిచిపెడితే వచ్చేది ఏంటి చెప్పండి? మనకున్న సాక్ష్యం. ఏదన్నా మంచి పనులు చేస్తుంటే, మంచి భక్తిగల జీవితం జీవించి ఉంటే ఆ సాక్ష్యము మన వెంట వస్తుంది తప్ప మనతో ఇప్పుడు మన కనబడే ప్రార్థన కాగానే ఇంటికి పోయిన తర్వాత పడుకోవడానికి బెడ్ కానీ, వేసుకోవడానికి ఏసీ కానీ, తినడానికి తిండి కానీ, ఉన్న సౌకర్యాలు కానీ, ఇచ్చినవో నచ్చినవో కదా, కష్టపడి కొన్నవో ఏదైనా కానీ, ఇది లేకుండా నేను ఉండలేను, దీనికోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అన్న ఏది నీతో రాదు. కట్టుకున్న వాళ్ళు రారు, కన్నవాళ్ళు రారు, ఎవరు నీతో రారు. నీ ప్రయాణం ఒంటరి ప్రయాణము. ఈ ఆత్మ, ప్రతి ఆత్మకు స్పెషల్ జర్నీ ఉంటుందంటే ప్రతి ఆత్మకి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని నియమిస్తాడు, ప్రత్యేకంగా తీసుకుని వెళ్తాడు. అప్పుడు అన్నాడు, ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. ఏమనంటే, మా అన్న కొడుకు అన్నాడు, అక్కడ ఎవరిని కలుసుకుంటారు, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరుంటారు అన్నాడు. నేను తెలిసిన వాళ్ళు, అయిన వాళ్ళు, కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు అంటూ ఏమీ భేదాలు, ఇలాంటి బంధాలు ఏమీ ఉండవు అంటూ ఆ రోజే అప్పుడే బైబిల్ తెప్పించి తన చేత చదివించాను. ఈరోజు మరలా వచ్చిన చదువుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 561వ పేజీ సంఖ్య. బ్రతికియుండు వారితో, 9వ అధ్యాయము 4వ వచనం. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు, చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే ఏముంది? చచ్చిన వారు ఏమియూ ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. ఈ లోక సంబంధమైన లాభాలంటూ నష్టాలంటూ ఏమైనా ఉన్నా ఏమీ కలగవు కదండి. ఏముంది? వారికి ఇక ఏ లాభమును కలగదు. వారు ఇంకేం చేస్తారు? వారిక ప్రేమింపరు. 6వ వచనం. పగ పెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికి
ఎప్పటికీ నీ వంతు లేదు. ఒకసారి ఈ ఆత్మ దేహము నుండి విడిచిపెట్టి వెళ్ళడం ప్రయాణం ప్రారంభమైందో, ఈ ఆత్మ ప్రయాణము ప్రారంభమైన నాట నుండి ఇక భూమితో సంబంధము లేదు, భూమిలో ఉన్న బహుబంధాలతోనూ సంబంధము లేదు, ఎవరెవరో కూడా సంబంధము లేదు. ఒకే ఒక సంబంధం, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకి వెళుతుంది. ఆత్మను పుట్టించిన పరమాత్మకు మాత్రమే సంబంధం, ఇంకెవరితోనూ సంబంధము లేదు. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని కొంచెం ప్రశ్నించారు పెద్దవాళ్ళు వచ్చి. ఏంటి, ఒకనికి ఒక భార్య ఉంది, ఆ భర్త చనిపోతే వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు, మరలా చనిపోతే ఇంకో తమ్ముడికి ఇచ్చారు అంటూ 7గురికి పెళ్లి చేశారు. 7గురు చచ్చిపోయారు. ఇప్పుడు ఆమె పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆమె ఎవరికి భార్య అవుద్ది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రశ్నిస్తే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, అక్కడ ఎవరికి ఈ బంధాలేమీ ఉండవు. ఒకే ఒక సంబంధం. ఏ సంబంధం? దేవునికి నీకు, దేవునికి నాకు, దేవునికి మనకే మాత్రమే సంబంధం. చాలాసార్లు ఆదరణ కూడికలను, జ్ఞాపకార్థ కూడికలను మామూలుగా పరామర్శించేటప్పుడు చెప్తూ ఉంటాం, ఆడ కలుసుకుంటామయ్యా అమ్మని, నాన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లిని కదా. ఎక్కడ కలుసుకుంటాం? ఎవరిని కలుస్తాం? ఎవరిని కలుసుకోవడం? మనకు ప్రయారిటీ ఎవరు? మన ప్రాముఖ్యత ఎవరు? మనకు కేంద్ర బిందువు ఎవరు? కట్టుకున్న తల్లి, తండ్రి, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, అవ్వ కాదు. ఎవరు? ఆ పట్టణానికి దీపము దేవుడే ఉంటాడు. గొర్రె పిల్లయే ఆ పట్టణమునకు దీపముగా ఉంటుంది. దేవుడే సింహాసనాసీనుడై అక్కడ ఆసీనుడై ఉంటాడు. ఆయనే నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిరంతరము స్తోత్రించబడుతూ గానము, స్తుతి గానముల చేత, ప్రతి గానముల చేత ఆరాధించబడుతూ ఉంటాడు. ఆయనే కేంద్ర బిందువు. ఈ ఊరికి ఎవరన్నా మంచి రాజకీయ నాయకుడు, చాలా పెద్దవాడు వచ్చారు. ఆయన చుట్టానికి అందరూ వెళ్ళాం. ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు, మన ఇంట్లో వాళ్ళు వచ్చారు, ఆయన అక్కడ ఉన్నాడు. మనకు దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మన దృష్టి ఎవరి మీద ఉంటుంది? మన ఇంట్లో రోజు చూసే మాకు కదా, నిన్నుగా చుట్టానికి వచ్చింది. ఎవరు చుట్టానికి వచ్చాం చెప్పండి? ఎవరు చుట్టానికి వచ్చాం? ఆ రాజకీయ నాయకుడు ఎవరు? ప్రధానమంత్రి వచ్చాడు అనుకుందాం. ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న అన్న వచ్చాడు, నా పక్కనే ఉన్నాడు. ఇంటి పక్కన ఉన్న అంకుల్ వచ్చాడు, ఇటు పక్కన ఉన్నాడు. అల్లంత దూరంలో 10 అడుగులు 20 అడుగుల దూరంలో ప్రధానమంత్రి ఉన్నాడు. నేను ఎవరిని చూస్తాను చెప్పండి? ఇటే చూస్తున్నాను అనుకో, అటు చూడరా, ఇటు ఎందుకు చూసేది, నన్ను చూసేది ఏముంది అంటాడు మా అన్న కదా. ఇటు చూస్తే అటు చూడరా నాయన, నన్ను చూసేది రోజు కనబడతానే ఉంటా కదా. ఆయన చుట్టానికి వచ్చి ఆయన పోతాడు, వెళ్ళిపోతాడు. కేంద్ర బిందువు ఎవరు చెప్పండి ఇప్పుడు? అన్న, అంకులా, ప్రధానమంత్రి చెప్పండి. ఈ సత్యం తెలుసుకుంటే ఆదరించేటప్పుడు, పరామర్శించేటప్పుడు ఏం చెప్పాలి? మనము దేవుని చూస్తాము, మనం కూడా దేవుణ్ణి కలుసుకుంటాం. తాను ఎలాగైతే ముందుకు వెళ్ళి దేవుని కలుసుకున్నదో మనం కూడా దేవుణ్ణి కలుసుకుంటాం. కేంద్ర బిందువు ఎవరు? ఈ ఆత్మకు సంబంధించిన వాళ్ళు ఎవరు? ఆత్మ సంబంధంతో కూడిన పరమాత్మని కలుసుకుంటాము. ఇది చెప్పాలి. కానీ ఏం చేస్తాం? అమ్మ ఉంటుందయ్యా, నాన్నుంటాడయ్యా, అవ్వ ఉంటుందయ్యా, తాతయ్య ఉంటాడు, మనం అందరం ఆడే కలుసుకుంటాం. ఆయన అక్కడ చూస్తాం, ఆమెను అక్కడ చూస్తామని చెప్తాం. అక్కడికి బంధాలు ఏముండవు. అందరి కేంద్ర స్థానం ఎవరు అంటే దేవుడే. దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం. దేవుడే కేంద్ర స్థానం అవుతాడు. అందుకే ఒక మాట మనం చదువుకుందాం చూడండి. ప్రకటన గ్రంథం కాదు, క్షమించండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం లేక 13 చదువుకుందాం చూడండి. 13 నుండి. ప్రసంగి గ్రంథం 558 పేజీ సంఖ్య. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీయూ లేకపోవును. ఎంత విచిత్రం అండి! అతని చేతిలో ఏముంది? ఏమీ లేదు. ఇది ఎవరు రాశారు? ఈ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారు? ఈ ఆస్తి అంటూ కొదవలేదు. ఎవరికైనా ఏదన్నా ఉంటూ పుష్పాలు లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న వస్తువులు ఇస్తారు. ఈ సొలొమోను రాజుకి
ప్రతి దేశము నుండి వచ్చి బంగారము వెండి ఇక ఏం కొలత లేదంట. వెండికి అసలు విలువే లేకుండా పోయింది. బంగారము లెక్క పెట్టడం వదిలేశారు. అంత ఆస్తి కలిగిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో గ్రంథకర్తగా ఉండి రాశాడేమని అంటే ఏమన్నాడు 14వ వచనం, అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును, అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. 15వ వచనం, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా 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 పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదియో చేత పట్టుకొని, ఇది ఎవరికి తెలియదండి సత్యం? బైబిల్ చదివి చెప్పాలా? ఇది ఎవరికి తెలియదు? కానీ దీన్ని అంగీకరించడం కష్టం, దీని విషయంలో ఆలోచన చేయడం కష్టం, అలాగని సంపాదించడం మానడం కష్టం, అలాగని దాని మీద ఆశ పెట్టుకొనకుండా ఉండడం కష్టం కదండి. మరలా గుర్తు చేస్తున్నాము, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ కొనిపోబడేటప్పుడు, దేహమును విడిచి ఆత్మ కొనిపోబడేటప్పుడు ఆత్మతో వచ్చేది ఒకటి. ఆ ఆత్మ చేసిన కార్యములు గూర్చిన సాక్ష్యం మాత్రమే ఆత్మతో వస్తుంది తప్ప, ఈ చేతిలో మనం కష్టపడి చేసిన కష్టార్జితం కూడిన ఇల్లు ఒళ్ళు ఇంక ఏదైనా కానీ ఏది రాదు. అందుకే వ్రాయించాడు దేవుడు, ఏమన్నాడు? తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోను. మనం అనుకుంటున్నాం ఎక్కడి నుంచే ప్రారంభం అనుకుంటున్నాం. మనం వచ్చింది ఎక్కడి నుంచి కాదు, మనం అక్కడ నుండి వచ్చాము కాబట్టి మరలా పోతాము. అందుకే ఆత్మను గూర్చి రాసిన ప్రతి చోట దేవుడు రాయించామంటే మరలా పోవును అని రాయించాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆత్మ దాన్ని దయచేసిన ఆ దేవుని యొద్దకు మరలా పోవును. అలాగైతే ఆత్మ ప్రయాణం ఎంత మంచిదండి, ఎంత శ్రేష్టమైంది. ఏమీ అవసరం లేదు. మన ప్రార్థనలన్నీ భూ సంబంధమైనవిగా ఉన్నాయి. ఇంతకాలం ఒక ప్రార్థనలో అంశంలో ఇది ముందుగా పెట్టుకుందాం, నా ఆత్మ ప్రయాణములో నాతో వచ్చే నా సాక్ష్యము బాగుండడానికి సహాయం చేయ ప్రభువా. ఆరోగ్యం బాగలేకపోయినా పర్వాలేదు, ఆస్తి లేకపోయినా పర్వాలేదు, ఉండటానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, పలకరించేవాళ్ళు లేకపోయినా పర్వాలేదు, ప్రేమించేవారు లేకపోయినా పర్వాలేదు, తినటానికి తిండి లేకపోయినా పర్వాలేదు. అదిగో లాజరును దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారని విన్నాను ప్రభువా. నాకు కూడా అటువంటి మంచి సాక్ష్యం ఇవ్వండి. నా ఆత్మ ఈ లోకమును విడిచిపెట్టినప్పుడు నా ఆత్మదేహం కూడా దేవదూతల చేత కొనుపోబడేట్టుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. అందుకే ఆత్మను గూర్చి ఒక చిన్న సాక్ష్యం, ఆత్మను గూర్చిన చిన్న ధ్యానం ఉదయకాలం మనం కలిగి ఉండగా ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకొని చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, 3వ వచనం చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి చదువుకుందాం. చూడండి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవునిందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును ఏం చేస్తా అన్నాడు? తీసుకొని పోదును. ఇప్పుడేమంటున్నాడు? ఒక దినం రాబోతుంది, అప్పుడు ఈ లోకంలో మనకంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకమునిపే మన ఆత్మ మనలో ఉన్న మనకు ధరించున్న దేహాన్ని విడిచిపెడితే దేవదూతలు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారు. ఒకవేళ మనం బ్రతికుండగానే యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తే అప్పుడేం చేస్తారు? మన ఆత్మ ఏమవుతుంది? మన దేహం ఏమవుతుంది? మనము మహిమ దేహమును దాల్చుకుంటాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూస్తాము, మనము మార్చబడదుము అని రాయబడింది కదా. ఈ క్షయమైన దేహము అక్షయమైన దేహంగా మార్చబడుతుంది. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది కదా.
బలహీనమైన శరీరముగా విత్తపడి బలమైన దేహముగా ఈ యొక్క శరీరమును గూర్చి మార్పు చెందే విధానం గూర్చి దేవుడు రాయించాడు. కానీ అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చాలాసార్లు ఎక్కడ ఆదరణ కూడికి పెట్టినా ఈ వాక్యం చదువుతారు కదండి. ఈ వాక్యం చదువుతారు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారి గూర్చి మీకు తెలియగునుట నాకు ఇష్టము లేదు. నిద్రించున్నవారు అంటే దేహమును విడిచిపెట్టి ఆత్మ ప్రయాణం చేస్తున్న వారిని గురించిన అంశము అని అర్థం. ఏంటి? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినెడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. ఈ ఆత్మలు దేవదూతల చేత కొనుపోబడతాయో ఆ ఆత్మల్ని దేవుడు ఏం చేస్తాడు? వెంటబెట్టుకొని వస్తాడు. మన ఫ్రెండ్షిప్ ఎవరితో చెప్పండి, మనతో పాటు ఉండే ఎవరితో చెప్పండి. ఏదైనా మన ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా మినిస్టర్తో పాటు వచ్చి ఆయనతో పాటు నుంచొని ఆ యొక్క జీప్ మీద నుంచున్నాడు అనుకోండి, ఇక వాడికి ఉండే ఆ యొక్క అతిశయం ఎంత గొప్పగా ఉంటుంది. నా ఊళ్ళోనే నేను మంత్రి పక్కన నుంచున్నాను, నా ఊళ్ళో ఉన్న జనాలందరూ నన్ను చూస్తున్నానని అతిశయపడతాడు. ఏ భూమి మీదైతే దరిద్రంగా బ్రతికానో, దీనంగా బ్రతికానో, అనారోగ్యంతో బ్రతికానో, బాధలతో బ్రతికానో, కన్నీరు కార్చాను, ఆ భూమి మీదకి నేను ఎవరితో వస్తాను? నా దేవునితో వస్తాను. నేను అడిగితే నన్ను దేవుడు తీసుకురావట్లా. నన్ను కోరుకున్న దేవుడు, ఆ దేవుడు ఏం చేస్తాడు? తన వెంట పెట్టుకుని వచ్చే వాళ్ళు మనకు స్థానాన్ని ఇస్తాడు. ఈ ఆత్మ ప్రయాణం ఒకసారి దేవుని ఎత్తుకు వెళ్ళిన తర్వాత రండి సమయం అయిపోయింది, రెండవ రాకడలో మనం మరలా మనం ఇప్పుడు భూమి మీదకి వెళ్ళాలని చెప్పిన దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు తన దూతలను ఆత్మను వెంట పెట్టుకుని వస్తాడు. ఎవరైతే చనిపోతారో, ఎవరైతే యేసుక్రీస్తునందు నిద్రించిన వారుగా ఈ లోకంలో పిలువబడతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే తీసి తన వెంట పెట్టుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? 15వ వచనం, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన నిద్రించిన వారు మొదట లేస్తారు. ఏ ఆత్మలైతే దేవదూతల చేత దేవుని ద్వారా కొనిపోబడతాయో ఆ ఆత్మలను ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. రండి మనం అందరం వెళ్తాం రండి అంటే ఆ గుంపులో నేను ఉంటాము. ఇప్పుడు వండిన తర్వాత ఏం చేస్తాడంటే, ఎక్కడైతే నువ్వు పాతిపెట్టావో మీ యొక్క సంబంధించిన సమాధి దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడ ఎక్కడైతే మీ దేహము మట్టిలో కలిసిపోయిందో అక్కడ నుండి మరలా మీరు పైకి లేవండి అంటే ఎప్పుడేం చేస్తాడు? ఆ ఆత్మలు ఎక్కడైతే పూడ్చిపెట్టబడ్డాయో దేహము ఆ సంబంధించిన సమాధుల దగ్గర నుండి లేపబడతాయి కదండి. 16వ వచనం చివరి మాట ఏముంది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. దేహం మాత్రం ఇక్కడ విడిచిపెట్టి ఆత్మ ఇక్కడే సమాధిలో ఉండదు. ఆత్మ సమాధిలో ఉండదు. ఆత్మ దేవుని ఎదుగు చేరుతుంది. ఆయన ఎప్పుడైతే వస్తాడో ఆయనతో పాటు ఈ ఆత్మలు వస్తాయి. వచ్చి సమాధుల్లో నుండి లేచినట్లుగా అందరికీ కనబడతాయి. కనబడిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఒక సాక్ష్యముగా దేవుడు రూపిస్తాడు. ఏ సమాధి అయితే మానవునికి భయంకరంగా అది ముగింపుగా మారిపోయిందో ఆ సమాధి ఇక ఎప్పటికీ మానవునికి ఒక ముగింపుగా ఉండలేదు అని దేవుడు రాయించడానికి, తెలియపరచడానికి దేవుడు ఏం చేస్తాడు? సమాధి ఖాళీ ఆయను, ఇక సమాధిలో ఆయన ఇక్కడ లేడు అని ఏ దేవదూతల చేత దేవుడు చెప్పించాడు యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో. ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఒక్కరికే చెందింది కాదు సమాధులు తెరవబడెను అనేది ఆ దినాన అన్ని సమాధులు తెరవబడతాయి. ఆత్మదేహాన్ని ధరించుకుని మరలా పైకి లేస్తాయి. అప్పుడు ఆ మీదట 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఇంకను భూమి మీదే ఉండి లోకయాత్ర ముగించకుండా ఉన్నారో, ఎవరైతే తనతో పాటు వెంట పెట్టుకుని వచ్చాడో వారు సమాధుల నుండి లేచిన తర్వాత వారితో కలిసి ఈ దేహాలు మార్పు చెంది ఆత్మదేహాలుగా మార్చబడి ఇప్పుడేముంది? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము
వారితో కూడా కదా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఎక్కడికి వెళ్తాం? మన రూట్ ఏంటి చెప్పండి? ఇందాక చదువుకున్నాం కదా, మన రూట్ ఏంటి, మన మార్గం ఏంటి? ఆకాశ మండలము గుండా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి. ఆకాశ మండలమునకు మేఘముల మీద మేఘముల యందు ఏముంది? కొనిపోబడుదుము. మోసి కొనిపోబడుట ఎంత వాస్తవము, కొనిపోబడుట అంత వాస్తవం. మోసి కొనిపోబడుట ఎంత వాస్తవము, కొనిపోబడుట అంత వాస్తవం. ఈ లోకంలో మనకు తెలిసినల్లా ఒకటే, చనిపోయాడా బయటికి తీసుకెళ్దాం, మరి గోతి తీద్దాం, పాతి పెడదాం, వచ్చేద్దాం. కానీ ఇది జరిగే తంతులోనే అసలు మనం తీసుకెళ్ళి అది 1 రోజు 2 రోజులు దూరంగా ఉంటే 4 రోజులు పెట్టి మనం భూస్థాపన చేస్తాము. కానీ ఈ ఆత్మ అసలు ఎప్పుడూ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ ప్రయాణం చాలా త్వరగా వెళ్తుంది, చాలా ఘనంగా ఉంటుంది. ఇది మన కన్నులకు కనబడదు, మన జ్ఞానమునకు అందదు. కానీ ఈ ప్రొటెక్షన్, ఈ భద్రత, ఈ ప్రయాణము, దానిలో ఉన్న మాధుర్యం, ఈ ఆత్మను గూర్చిన అంశము. ఆత్మ దేవుని ఎదుగు చేరుతుంది, మన్నైనది వెనుకటి వల్లే మరలా మంటికి చేరుతుంది. కాబట్టి ఇన్ని ఆలోచనలు కలిగిన తర్వాత చావుతోనే, సమాధితోనే ఈ యొక్క జీవితం ముగిస్తుంది అనుకుంటున్నావేమో. కాదు, గుర్తుపెట్టుకుందాం. ఈ యొక్క సమాధి తర్వాత జీవితం ఉన్నది. యేసు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. వారు లేపబడతారు, వారి కొనుపోబడతారు. తర్వాత వచ్చే ఉంది, మనం సదాకాలము ఆయనతో కూడా ఉంటాము. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నవారు. నమ్ముకున్న వారికి పాతాళము కాచిపెట్టుకుని ఉంది. నీ ఇంట్లో ఉన్న పిల్లోడు తప్పు చేస్తేనే ఊరుకోవే కొట్టకుండా, ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించి దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు శిక్షించడా? ఈ ఆత్మకు శిక్ష ఉన్నదా? అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి ఈ వచనం తెలుసు కదా, ఎంతో కాలం నుండి వింటున్నాం. ఇంకా ఎవరైనా ఈ గుంపులో రక్షణ పొందని వారు యేసుక్రీస్తు ప్రభువును, ప్రభువా నేను పాపి నన్ను క్షమించమని తీర్మానం చేయని వారు, ఇప్పుడు కాదులే తర్వాత అని వాయిదా వేసుకున్న వారి గుంపులో ఉంటే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ఇంటిలో ఉన్న బిడ్డే తప్పు చేస్తే కొట్టకుండా మానని నీవు, ఈ లోకంలో నీ జీవితం సరిగా లేకుండా దేవుని ఎదుట తప్పుగా ఉంటే దేవుడు శిక్షించడా? కానీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ దేవునియందు మృతులైన వారు దేవునితో పాటు సదాకాలం ఆయనతో ఉండటానికి కొనిపోబడతారు. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచకుండా, పాపక్షమాపణ పొందకుండా, పరిశుద్ధ జీవితం కలిగి ఉండకుండా పాపములను జీవిస్తూ పాపములను మరణిస్తే ఆత్మ సావకుండా, బ్రతకకుండా, పురుగు సావదు, అగ్ని ఆరదు. అటువంటి దాంట్లో యుగాయుగములు మండే అగ్నిగుండంలో పడవేయబడతారు. నేను వచ్చిన జోలికి వెళ్ళటం లేదు, కానీ ఆలోచన చేయండి. ఎంతకాలం మరణాలు చూస్తూ పాతి పెడుతూ వస్తున్నావు. ఎంతకాలం అయ్యో పలానోళ్ళు చచ్చిపోయారా, పాతి పెట్టారా, అవునా, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు చెప్పుకొని బతుకు కాలం విడిస్తున్నావు. నీకంటూ మరణం వస్తుంది, ఆత్మ వేరైపోతుంది. కానీ ఆత్మ దేవునికి వెళితే క్షేమం. ఇదే ఆత్మ పాతాళానికి వెళితే, నరకాగ్నికి వెళితే అది సదాకాలము దేవునితో ఉండే భాగ్యం కోల్పోయి నిత్యము మండే అగ్నిగుండములు పడివేయబడతా. అక్కడ వేదన ఉంటుంది, పండ్లు కొరుకుతూ ఉంటుంది, బాధ ఉంటుంది. ఆలోచించేయండి. ప్రార్థన చేసుకుందాం.